5 రోజుల్లో ఆరంభం కాబోతున్న G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం 10 ఏళ్ల తర్వాత కెనడాలో అడుగుపెట్టబోతున్నారు. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉండగా ఇరు దేశాల సంబంధాలను ఉప్పునిప్పుగా మార్చివేసిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనతో ఏడాదిన్నర కాలంగా 2 దేశాల మధ్య పోడ్చలేనంత అగాధం ఏర్పడింది. ట్రూడో హద్దులు దాటిన వ్యాఖ్యలతో, నిరాధారమైన ఆరోపణలతో దౌత్య సంబంధాలను దెబ్బతీశారు. ఇరు దేశాలు వాగ్బానాలు విసురుకున్నాయి. దౌత్య సిబ్బందిని బహిష్కరించుకున్నాయి. వాణిజ్య చర్చలను సైతం నిలిపివేశాయి. ప్రస్తుత ప్రధాని మార్కు కార్నీ భారత ప్రధానికి ఫోన్ చేసి G7 సదస్సుకు ఆహ్వానించడం ద్వారా ఆ ప్రతిష్టంభనను తొలగించారు. అయితే ఇందుకు ఆయన స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనసంఖ్యలో తొలి స్థానంలోనూ, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలోనూ ఉంటూ ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో ముఖ్య భూమిక నిర్వహిస్తున్న భారత్ను ఆహ్వానించకుండా ఎలా ఉంటాం అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. భౌగోళిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత రీత్యా పిలిచారే తప్ప మన మీద గౌరవంతో కాదని కొందరు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలను అటుంచితే భారత్ను కాదనగలిగే స్థితిలో ఆ అగ్రరాజ్య కూటమి లేదన్నది వాస్తవం. కెనడాకు ఇది రాజీ కావచ్చు, భారతదేశానికి మాత్రం గౌరవమే. అయితే మే నెల తొలి వారంలోనే ఆహ్వాన ప్రక్రియను పూర్తి చేయాల్సిన కెనడా ఆ మేరకు మనల్ని వెనక్కి నెట్టి కాసింత కక్ష తీర్చుకున్నట్టే కనిపిస్తోంది. ప్రత్యేక ఆహ్వానితులకు సైతం నెల క్రితమే పిలుపులు వచ్చి వస్తున్నామన్న వారి సందేశాలు కూడా వెనక్కు చేరిపోయినా మనల్ని మాత్రం వారం ముందు వరకు పిలవకుండా ఊరుకోవడం విచిత్రమే. ఈ పేరంటానికి ఎంతకు పిలుపు రాకపోవడం గురించి జాతీయ మీడియా తెగ చర్చోపచర్చలు చేసింది. రమ్మని అనకపోతే మనకు పోయేదేమీ లేదని కొందరు విశ్లేషకులు సాధారణ జనానికి ముందే సర్ది చెప్పారు. ఇప్పుడు కేవలం ఓ వారం ముందు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళిపోవడం ఏమి బాగుంటుందని కొందరి అనుమానం. వెళ్ళకపోతే అలిగామనో అవమానపడ్డామనో అనుకుంటారు కనుక వారిది పైచేయి కాకుండా వెళ్లడమే మంచిదని మన నాయకులకు అనిపించి ఉండొచ్చు. ప్రపంచ స్థాయి సదస్సులు నరేంద్ర మోదీకి కొత్తేమీ కాదు. కానీ 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న వారంలోనే ఆయన కెనడాలో కాలూని 7 దేశాధినేతలతో ముచ్చటించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ వేసమెత్తు రాజీ పడబోదని మిగతా ప్రపంచానికి మరోమారు చాటి చెప్పేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుంది. పహల్గాంలో పర్యాటకుల ఓచకోత, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పాత్ర, భారత్ ఆత్మరక్షణ హక్కు ఇత్యాది అంశాలను ఆయన వివరించవచ్చు. వాణిజ్యాన్ని ఆయుధంగా వాడి యుద్ధం నేనే ఆపానని చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడితో నేరుగా సంభాషించగలిగే సందర్భం కూడా ఇదే. ఈ సదస్సుకు మోదీని ఆహ్వానించడం ఖలిస్తానీ శక్తులకు పెద్ద ఎదురుదెబ్బ అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా కెనడా ప్రధాని ముందడుగు వేశారని ప్రశంసిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న భారత్కు సహజ వాయువు అమ్ముకోవచ్చు, అణు విద్యుత్ కర్మాగారాలను నిర్మించవచ్చు, మరెన్నో ప్రాజెక్టులు నిర్మించి మనము బాగుపడవచ్చునంటూ కెనడా ప్రధాని నిర్ణయాన్ని అక్కడి విపక్ష నాయకుడు సైతం సమర్థించుకున్నారు. భారత్ వ్యతిరేక చర్యలకు కెనడాను వేదికగా వాడుకుంటున్న ఖలిస్తానీ వేర్పాటువాద శక్తుల పట్ల కెనడా ప్రధాని కఠినంగా వ్యవహరించినప్పుడే ఉభయ దేశాల సంబంధాలు పూర్తి స్థాయిలో తిరిగి పట్టాలెక్కుతాయి. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో 2 దేశాలు పూర్తిగా సహకరించుకుంటాయని గట్టిగా చెబుతున్న కెనడా ప్రధాని తమ దేశంలో ఖలిస్తానీల బలగంతో నిమిత్తం లేకుండా భారతదేశం ఆందోళనలకు, అనుమానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్తోనూ, అక్కడి ఉగ్రవాద సంస్థలతోనూ వైరం హెచ్చి రాబోయే రోజుల్లో భారత్ మరింత పోరాడాల్సిన తరుణంలో ఈ శక్తులకు కెనడా నుంచి ఎటువంటి మద్దతు లభించకుండా చూడాలి. మోదీని ఆహ్వానించడం వెనుక కెనడా స్వప్రయోజనాల పరిరక్షణ ఉన్నట్టే భారతీయులు గణనీయంగా ఉన్న కెనడాతో నెయ్యం సాధించడం భారత్కు ప్రయోజనకరమే.